హాయ్ అండి, శ్రీమాత్రే నమః. మీకు అందరికీ తెలుసండి, శక్తి గుడికి మాత్రం మేము కంపల్సరీగా శుక్రవారం వెళ్తామని. నేను ఎప్పుడు వెళ్ళినా వీడియో మాత్రం సెండ్ చేస్తాను. అలాగే ఈరోజు కనకపరమేశ్వరం తల్లి గుడిలో శుక్రవారం కదండి. ఈరోజు 10వ రోజు పూజ జరుగుతుంది. ఒక అష్టోత్తరం మాత్రమే ఉంది, అది చేసుకొని మిగతా కార్యక్రమాలు చూసుకొని రావడమే. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే టైం అయిపోయింది, అసలు అక్కడికి వెళ్ళిపోవాలి. కాకపోతే మనకు ఆనవాయితీ కదండి, ముందు అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. అప్పుడు కానీ మనసు తృప్తిగా ఉండదు. నేను మా అమ్మ వెళ్ళిపోయి ఇద్దరం చక్కగా దండం పెట్టేసుకొని చాలా హడావిడిగా వెళ్ళాము. వెళ్ళేసరికి ఇంకా మేము కొంచెం స్టేజ్ అయ్యి నిండిపోయినాయి, కొంచెం యువతలు కూర్చున్నాం. ఎక్కడ కూర్చుంటే ఏంటంటే అమ్మే కదా, ఎక్కడున్నా అమ్మ చూస్తూనే ఉంటారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి నేను ఇద్దరం ఎదురు బదురు కూర్చొని ఓకే. ఈరోజు ఎప్పుడు ఎవరి ప్లేట్లు వాళ్ళకే చేపించేవాళ్ళు, ఈరోజు జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఒక ప్లేట్లో ఇద్దరితో చేపిస్తున్నారండి. ఇంకా నేను మా అమ్మాయి అయితే ఎదురు బదురు కూర్చొని ఒకే ప్లేట్లో చేసాము. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. 250, 300తో మొదలైన కుంకుమ పూజ ఈరోజు శుక్రవారం 10వ రోజుకి వచ్చేసరికి 1500 మంది అయ్యారండి. నిజంగా ఇదంతా అమ్మవారి దయ్యే, మనదేం లేదండి. అమ్మవారు లేకపోతే మనం లేము. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకెన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇలాగే అమ్మవారు మనలోకి రావాలి, మన ఊర్లో కూడా ఇంత బాగా చేస్తున్నారా. అస్సలు నిజంగా నేను పుట్టి పెరిగినాక ఇలాగ చేయడం నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు మా అమ్మాయిని కూడా ఈరోజు కూర్చోబెట్టినందుకు ఇంకా ఇంకా సంతోషంగా ఉందండి. అసలు అమ్మవారు అసలు ఎంత కళగా ఉన్నారంటే నిజంగా అది అసలు విగ్రహం లాగా అనిపించట్లేదు. నిజంగా అమ్మవారే వచ్చి అలా కూర్చొని మనందరం ఇంకా చూస్తున్నారేమో అనిపిస్తుంది. అసలు ఎంత బాగా చేశారంటే అలంకరణ, డబ్బులు మాలేశారు, కుంకుమ పూజ. నిజంగా చెప్తున్నానండి, వచ్చిన వాళ్ళు మాత్రం ధన్యులండి. అంతే, నాకు తెలిసినంత మటుకి. రానోళ్ళు ధన్యులు కాదని నేను అంటలేదు, కాకపోతే అదృష్టం ఉందంతే. మా అందరికీ అదృష్టం ఉందని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా ఇంకా వీడియోస్ ఉన్నాయండి, ప్రతిదీ పెడతాను, మీకు చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి.